ముందుగా మనము ఒక బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్లో 2 మీడియం సైజు ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకునేది ఈ విధంగా మనం ఇందులో యాడ్ చేసుకుందాము. దాంతోపాటే 2 మీడియం సైజ్ క్యారెట్స్ కూడా తురుము మనము గ్రేటెడ్ క్యారెట్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూను ధనియాలు ఇందులో యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ ధనియాలతో పాటు 1/2 స్పూను కారము, 1/2 స్పూను ఉప్పు, కొంచెము ఒక పించు మనము ఇందులో సోడా యాడ్ చేసుకుందాము, వంట సోడా. ఇప్పుడు మంచిగా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకునే ముందు మనము మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి ఇందులో యాడ్ చేసుకుందాము. ఒక 1 కప్పు శనగపిండి. ఇంకొంచెం క్రిస్పీనెస్ కోసం మనం ఇందులో 2 to 3 స్పూన్స్ బియ్యం పిండి కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. బియ్యం పిండితోని ఇంకొంచెము కదకదలాడుతూ చాలా అంటే చాలా క్రిస్పీగా మనకి తినేటప్పుడు చాలా ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. సో అందుకోసం 2 to 3 స్పూన్స్ బియ్యం పిండి కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అస్సలు అవసరం లేదు. ఆ ఆనియన్తో పాటే మనకి క్యారెట్ నుంచే ఇందులో వాటర్ అనేది మెల్లమెల్లగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం ప్రెస్ చేస్తూ ఆ ఆనియన్ని. ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని కడాయిలో కానీ ప్యాన్లో కానీ ఈ విధంగా మనం మొత్తం కూడా పకోడీ మాదిరిగా మనం స్ప్రెడ్ చేసుకొని మంచిగా 2 సైడ్స్ కూడా మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మంచిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే వేడి క్యారెట్ బియ్యం పిండి పకోడీ ఇన్స్టంట్ టీ టైం స్నాక్. చాలా మంచి రెసిపీ, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు ఈ రెసిపీలో డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈ రెసిపీ ఏ విధంగా ఉందో మీకు నచ్చిందా లేదా అని కూడా మీరు మెసేజ్ చేయొచ్చు.